ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చిన మంచి ఆరోగ్యాలు బట్టి ప్రభుకి మనం స్తోత్రాలు తెలియజేయాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము నుండి మొదటి అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడయుండినట్లును నీకును తోడయుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని వాక్యం చెప్తా ఉంది మనతో. యెహోషువ భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? యెహోషువ, నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం బ్రతికేటువంటి రోజుల్లో, మనం బ్రతికేటువంటి దినాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో తారుమారుగా ఉంటాయి. కొన్ని వాతావరణాన్ని బట్టి, కొంతమంది శత్రువులను బట్టి, కొన్ని దురాత్మ క్రియలను బట్టి, కొన్ని ప్రమాదాలను బట్టి, కొన్ని చిక్కులను బట్టి, అపాయాలను బట్టి మన బ్రతుకు దినాలలో కొన్ని సందర్భాల్లో నెమ్మది లేకుండా ఉంటుంది. మనకి సంతోషం లేకుండా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నెమ్మదిని కోల్పోతూ ఉంటాం, సంతోషాన్ని కోల్పోతూ ఉంటాం, ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం. కారణం ఏంటి తెలుసండి? మనకి వచ్చేటువంటి ప్రమాదాలు అటువంటివి, మనకి వచ్చేటువంటి కీడులు అటువంటివి, మనపైకి వచ్చేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అటువంటివి. అటువంటి సందర్భంలో నెమ్మదిని కోల్పోయి, సంతోషాన్ని కోల్పోయి, ఆనందాన్ని కోల్పోయి, విసిగి వేస్తారిపోయినటువంటి జీవితంలో కృంగిపోతూ, నలిగిపోతూ, బాధపడుతూ, థింక్ చేస్తూ ఉంటాం. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీ బ్రతుకు దినములన్నిట నిన్ను కీడు ఎంబడించిన, ప్రమాదమే ఎంబడించిన, అపాయమే ఎంబడించిన, ప్రాణాపాయమే ఎంబడించిన ఏది ఎంత మాత్రం కూడా నీకు హాని చేయదు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలను గమనించండి, యెహోషువ భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేకు తోడై ఉండినట్లు నీకు నేను తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. సహోదరి, నీ కుటుంబంలో వచ్చేటువంటి ప్రమాదాలను బట్టి, అనారోగ్యాలు బట్టి, వ్యాధులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి కృంగిపోతూ నా బ్రతుకు ఇంతేలే అని నువ్వు అనుకుంటున్నావా? లేదు, భయపడకో. మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు ఈరోజు నీకు కూడా, నీ కుటుంబానికి కూడా తోడుగా ఉండి మిమ్మలను ముందుకు నడిపించగలిగినటువంటి సమర్థుడు ఆయన. నీవు నమ్మితే ప్రభునామాన్ని మహిమపరచు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీకు ఏ ప్రమాదము కూడా వాటిల్లదు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకే భక్తుడితో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీ బ్రతుకు దినములన్నిట నేను నీకు తోడై ఉంటాను. దేవుడు మన బ్రతుకు దినాల్లో తోడుగా ఉంటే మనం ఆనందాన్ని అనుభవిస్తామండి, సంతోషాన్ని అనుభవిస్తామండి, క్షేమాన్ని అనుభవిస్తామండి, ఆశీర్వాదాన్ని అనుభవిస్తామండి, దీవెనను అనుభవిస్తామండి. అనేకమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలు మన మీదకి రావటం ప్రారంభిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఒకటే, ప్రభు సన్నిధికి రావాలి, ప్రభువాక్యం చదవాలి, మోకరించి ప్రార్థించాలి. ప్రభు సన్నిధిలో వినయ విధేయతలు కలిగి రక్షణ పొందితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఓకేనా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీరు ఎక్కడున్న తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో అద్భుతాన్ని చేయబోతున్నాడు. శుభకార్యం కావాలని ఆశపడుతున్నావా? తలలో ఉంచు. మీ బిడ్డలకు వివాహం కావాలని ఆశపడుతున్నావా? తలలో ఉంచు. విద్యాభ్యాసంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నావా? తలలో వంచు. ఉద్యోగం కావాలని ఆశపడుతున్నావా? తల వంచు. ప్రార్థనలో ఏకీభవించు. ఖచ్చితంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాన్ని జీవితంలో చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారి కుటుంబాలన్నిటినీ దర్శించిన ఆయన పరిశుద్ధపరచండి, బలపరచండి. ఎవరైనా కీడులో, అపాయంలో, బాధలో, సమస్యల్లో, ప్రమాదంలో ఉంటే వారందరినీ కీడు నుండి, అపాయం నుండి, ప్రమాదాల నుండి తప్పించి క్షేమమును, ఆరోగ్యమును, సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖ జీవితాన్ని బిడ్డలందరికీ ప్రసాదించున్నాయన. శత్రు సైన్యాన్ని బంధించండి.
కుటుంబాలన్నీ దీవించబడును గాక, బిడ్డలందరూ ఆశీర్వదించబడును గాక, వారి అవసరతలన్నీ తీర్చబడును గాక. ఈ ప్రార్థన స్వీకరించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం.